కన్న కొడుకు కంటే వాళ్ళకి కోడలంటేనే ప్రాణం. మృణాలని నాకు నా కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. అసిస్టెంట్ కమిషనర్ పోలీసులు అయి ఉండి నేనే తన మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాను. నీ బాధ కారణం నేనే సంధ్య. నువ్వు అవునన్నా కాదన్నా ఇది నిజం. నా చేతగానితనం వల్ల ఇదంతా జరిగింది. నీకు తిట్టాలనిపించినా కొట్టాలనిపించినా శిక్ష వేయాలనిపించినా నాకు వెయ్యి. ఐఎమ్ సారీ సంధ్య. ఇలాంటి అసమర్థుడికి భార్యమైనందుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. మంచోడివి ప్రతాప్, మంచోడివి. సంధ్య కూర్చో. దిక్కు తోచకుండా తిరుగుతున్నా. పైకి చెప్పుకుంటే పరువు పోతుంది. దిగులుతో అమ్మా నాయన సగమైపోయిండ్రు. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే భయమేస్తుంది. ఏ టైంలో ఎటువంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని టెన్షన్ గా ఉంది. లైఫ్ అంటే విరక్తిగా అనిపిస్తుంది. బతుకు మీద ఆశ చచ్చిపోతుంది. ఏ బాధర బందీలు లేకుండా, ఏ దిగులు సమస్య లేకుండా ఎంత హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయో. అదృష్టం అంటే మీదే. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఈ మనిషి జన్మనిచ్చావు? రాజేశ్వరిదేవి గారు, ఒక్క నిమిషం. ఒక చిన్న క్లారిటీ ఇచ్చి వెళ్ళండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మీరెవరు చెప్పండి. ఇలా అడుగుతున్నారేంటి? ఏమై ఉంటుంది? మనోహర విషయం రాజావారికి తెలిసిపోయిందా?
మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టాం. మీ జోలికి రాము. ఈ ఒక్క క్లారిటీ ఇవ్వండి చాలు. మీరెవరు? భగవంతుడా, ఎందుకయ్యా ఇలా పరీక్ష మీద పరీక్ష పెడుతున్నా? రాజావారికి ఏం సమాధానం చెప్పను? నేనెవరిని చెప్పను? మమ్మల్ని ఈ కన్ఫ్యూజన్లో నుంచి బయటపడేయండి. నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. రాజేశ్వరీదేవి గారు, మమ్మల్ని తెలుసుకోనివ్వండి. నాకే తెలియటం లేదు. మీరెవరు? రాజావారు, ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఏమిటి మీ అనుమానం? మాకు అనుమానమేం లేదు. నిజమేంటో తెలుసు. ఏమిటా నిజం? ఏమిటి మీకు తెలిసిన ఆ నిజం? నేనెవరిని అనుకుంటున్నారు? దేవత, మా ప్రాణ దేవత. యు ఆర్ మై లైఫ్. ఆ విషయం మీకు తెలుసో లేదో అని అడిగాం. మరొక్కసారి గుర్తు చేద్దామనిపించి అడిగాం. రాజావారు, ఎన్నేళ్లు గడిచాక, కలిసి బ్రతికాక ఇంకా ఇప్పుడు ఆ మాట చెప్పుకోవటం, గుర్తు చేసుకోవటం అవసరమా? అవసరం అనిపించింది. నీ ప్రవర్తన చూశాక అలా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది. మేము ఎదురుపడగానే ఎవరో శత్రువుని చూసినట్టు తల తిప్పేసుకుని వెళ్ళిపోతున్నారు. పలకరింపు కూడా లేదు. మేము ఏమనుకోవాలి? మీ మనసులో ఏదో బాధ ఉంది. నిద్ర పట్టక ఇలా తిరుగుతున్నారు. మా మనసులోనూ బాధ ఉంది. అందుకే ప్రశాంతత కరువు ఇలా తిరుగుతున్నాం. మనం భార్యాభర్తలం అయినా ఒకరి బాధ ఒకరికి చెప్పుకోలేకపోతున్నాం. షేర్ చేసుకోలేకపోతున్నాం. మోగ వేదన అనుభవిస్తున్నాం. రాజావారు, ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారు? చిన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తున్నారు. ఏది చిన్న విషయం? ఒకప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాళ్ళం. ఇప్పుడు అంటీ అంటున్నట్లు ఉంటున్నాం. ఇది చిన్న విషయమా? ఒక్కరోజు మేము కనిపించకపోతే మీరు దిగులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా అంటున్నారు. ఇది చిన్న విషయమా? అప్పుడు నేను మీకు ఒక్కతే భార్యను, ఇప్పుడు 3 భార్యలు. కంపేర్ చేసుకోవాలనుకుంటే అన్ని విషయాల్లోనూ కంపేర్ చేసుకోవాలి. నో ఎక్సెప్షన్స్. ఏది వదలకూడదు. అర్థం చేసుకోండి. మీ కోపం అదేనా? కోపమని నేను అనలేదే. అనకపోయినా అర్థమవుతోంది. రాజేశ్వరీదేవి గారు,
మేము మనసు పడి 3 పెళ్లిళ్ళు చేసుకోలేదు. హవేలీ వారసుడికి అన్యాయం జరగకూడదని మృణాల్ని పెళ్లి చేసుకున్నాం. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొచ్చి రాజేశ్వరీదేవిని నమ్మించడం వల్ల మాధురీదేవి గారిని పెళ్లి చేసుకున్నాం. మీరు మాకు శాశ్వతంగా దూరమయ్యారు అనుకుని జీవోత్సవంలా బ్రతుకుతున్న సమయంలో ఆ పెళ్లిళ్ళు జరిగాయి. కారణాలు నేను అడగలేదు రాజావారు. చెప్పాల్సిన బాధ్యత మాకుంది. అందరి భార్యల్ని సమానంగా చూడాల్సిన బాధ్యత కూడా మీకుంది. రాజావారు, నేనెంతో మీకు మృణాల్ని కూడా అంతే. దేవుడి దయ వల్ల మీ సాహచర్యంలో కొన్నేళ్ల పాటు మీ ప్రేమను పంచుకునే అదృష్టం నాకు దొరికింది. కాని ఇప్పటి వరకు మృణాల్ని దూరంగానే ఉంచుతున్నారు. రాజేశ్వరీదేవి గారు, అది మీరు చెప్పబోయే సమాధానం నాకు తెలుసు. ఒకప్పటి మృణాల్ని వేరు, ఇప్పటి మృణాల్ని వేరు. మారిపోయింది. మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటోంది, మీ ప్రేమను కోరుకుంటోంది. మీ మనసులో నుంచి నన్ను తీసేయండి. మృణాల్ని గురించి ఆలోచించండి. రాజేశ్వరీదేవి గారు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేనే. ఇవి మీ మనసులోంచి వచ్చిన మాటలేనా? అవును. మేము నమ్మం. ఎందుకు నమ్మరు? ఎందుకంటే మా రాజేశ్వరీదేవి గారి మనసేంటో మాకు తెలుసు కాబట్టి. మా ఇద్దరి మనసులు ఒకటే కాబట్టి. రాజావారు, పరిస్థితులతో పాటు మనుషులతో పాటు ఆలోచనలతో పాటు మనసులు మారుతాయి. ఎప్పటికీ ఒకేలా ఉండవు. అందరి విషయంలోనూ అది నిజం కావచ్చు, కానీ మా విషయంలో అలా జరగదు. రాజావారు, భ్రమలో నుంచి బయటికి రండి. మీరు ఏదో భ్రమ క్రియేట్ చేస్తున్నారు. మనసులో ఏదో దాచుకుని పైకి ఏదో మాట్లాడుతున్నారు. తెలిసిపోతుంది. రాజావారు, నేను స్వామీజీ మీకు ప్రాణదానం చేశాక తిరిగి మా దగ్గరికి వచ్చే వరకు ఎక్కడున్నారు, ఏం జరిగింది, ఎప్పుడూ మీరు మాకు చెప్పలేదు. ఎందుకు హఠాత్తుగా హవేలీ వదిలి వెళ్ళిపోతా అంటున్నారు? అది కూడా చెప్పడం లేదు. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. మా వరకు మేము మనసులో ఏమీ దాచుకోకుండా ఓపెన్గా మాట్లాడుతున్నాం. కానీ మీరే ఏదో దాస్తున్నారు. మేమేం తప్పు చేశాం? ఎందుకు ఇలా శిక్షిస్తున్నారు? ఈ ఒంటరితనం భరించడం మా వల్ల కావడం లేదు. జీవితాంతం మీకు తోడుగా ఉండడం మీ వల్ల కూడా కాదు. దేవుడు నన్ను ఏ నిమిషాన తీసుకెళ్తాడో ఎలా రాసి పెట్టుందో. రాజేశ్వరీదేవి గారు, దయచేసి అలా మాట్లాడుతుంది.
తట్టుకోలేం. నేను శాశ్వతంగా దూరమయ్యాను అనుకున్నప్పుడు మీరేం చేశారు? బాధని దిగమింగుకోలేదా? ఆ శక్తి మీకుంది. జీవితం అన్నాక అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. అది మీరైనా సరే, నేనైనా సరే. ఏ పువ్వు దేవుడు పాదం దగ్గర శాశ్వతంగా ఉండదు. ఏ దీపం దేవుడు ముందు శాశ్వతంగా ఉండదు. పువ్వు వాడిపోతుంది, దీపం మారిపోతుంది. దేవుడు వాటి గురించి దిగులు పెట్టుకోడు. రాజేశ్వరి దేవి గారు, మేము దేవుడు కాము. దేవుడిలా ఉండగలిగే ధైర్యాన్ని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించండి. సూర్య, ఇలారా. ఇలా కూర్చో. ఏంటి అలా దూరంగా నిలబడి చూస్తున్నావు? నా అదృష్టాన్ని, దేవుడు నాకు రాసిచ్చిన అదృష్టాన్ని మూర్ఖత్వంతో దూరం చేసుకుని కష్టపడి తిరిగి సంపాదించుకున్న నా అదృష్టాన్ని గాలికి ఎగిరే గడ్డిపోచలాంటి వాణ్ణి నీ గుండెలో ఎలా చోటు సంపాదించుకున్నానో ఇప్పటికీ తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేని నిజంలా ఉంది. మళ్ళీ గాలి కొట్టుకుపోతానేమోనని భయంగా ఉంది. ఈ ముద్దుకు అర్థం తెలుసా? రే ముద్దు, మరో 7 జన్మల వరకు మన బంధం బలంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోవద్దు పిచ్చోడా అని. ఇది ముద్దు భాష. అయితే ఆ భాషలోని ఇంకో ప్రశ్న అడుగుతాను. ఏ సూర్య, ఏంటిది? ఎవరైనా చూస్తారు. అయితే మనం కళ్ళు మూసుకుందాం. ఏ సూర్య, అబ్బాయే కాదు అమ్మాయే. అబ్బాయి పుట్టాలంటున్నానా? అమ్మాయే అని చెప్తున్నాను కదా. అబ్బాయే కాదు అమ్మాయే. అబ్బాయి పుట్టాలంటున్నానా? అమ్మాయే అని చెప్తున్నాను కదా. నీకు తెలియదు శివ, ఫస్ట్ డెలివరీ ఎప్పుడు అబ్బాయే పుట్టాలి. ఏంటి చోట అబ్బాయి గొప్ప? అమ్మాయి అయితే మహాలక్ష్మిలా ఉంటుంది, ఇంటికి మంచిది కూడా. అర్థం చేసుకోరా. నువ్వే అర్థం చేసుకో. రేయ్, ఏంట్రా మీ గొడవ? అన్నయ్యని అడుగుదాం పద పద. చూడన్న శివ, వదినకి అబ్బాయే పుడతాడని నేను అంటుంటే కాదు అమ్మాయే పుడుతుందని నాతో దెబ్బలాడుతున్నాడు. నువ్వైనా చెప్పు. నా ఓటు శివకే. నాకు అమ్మాయే కావాలి. ఏ రోగం కుదిరిందా? నువ్వెప్పుడు ఇంతే వదినా, ఎప్పుడు శివకే సపోర్ట్ చేస్తావు. రేయ్, మీ వదిన నిర్ణయమే ఫైనల్. దాని మీద ఆర్గ్యుమెంట్ చేయడానికి వీల్లేదు, అంతే.
ఏమంటావు శశి? ఎస్ అంతే. ఇప్పుడు ఆలోచించాల్సింది మనకి పుట్టబోయే పాపకి ఏం పేరు పెట్టాలా అని. ఫస్ట్ ఛాన్స్ చోటాకే. థ్యాంక్ యూ వదినా. శ్రీప్రియ. అంటే అదే ఎక్కడ శ్రీప్రియ అని డిసైడ్ చేస్తారో అని వద్దు అని చెప్తున్నాను అంతే. వదిన, చోటాకి శ్రీప్రియ పిచ్చి పట్టింది. ఎన్నాళ్ళకి ఈ ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయి. తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. అనాథని నా అన్న అని పిలిచే అదృష్టాన్ని నాకివ్వరా ప్లీజ్? ఈవిడ తనే నా భార్య రాజేశ్వరి దేవి.